ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంజిత్ మోహన్ పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమంతో పాటు సుపరిపాలన అన్ని రంగాల్లో ముందుంచడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి ప్రపంచానికి దిక్సూచిగా మారారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంజిత్ మోహన్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు క్రాంతి ఆధ్వర్యంలో భాజపా అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత భారత్ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంజిత్ మోహన్ పార్టీ నాయకులతో కలిసి ఎల్ఈడి డిస్ప్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రతిజ్ఞ చేపట్టిన తరువాత వారు మాట్లాడుతూ 11 సంవత్సరాల దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 14 రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచిగా నిలవడానికి మోడీ చేసిన కృషి వెలకట్టలేనిది అనే సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే మోడీ లక్ష్యమని 11 సంవత్సరాల్లో దేశంలో జరిగిన పురోగతిని గడప గడపకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది అని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వర రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, కౌన్సిల్ మెంబర్ మేరుగు అంజాగౌడ్, నేతలు మీసా సంజీవ్, గిరిధర్ రెడ్డి, శ్రీనివాసరావు, రమేష్ రెడ్డి, గోపి, వరి వెంకటేష్, బాద నరేష్, పప్పుల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. 2047 అనే విజన్ తో కూడా 2047 సంవత్సరంలో ప్రపంచం మొత్తానికి అగ్రగామి దేశంగా భారతదేశం ఉండబోతుంది. ఇది కేవలం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుందని చెప్పి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు చాలా సంతోషంగా గర్వపడాలి. దీన్ని మనము విస్తృతంగా తీసుకెళ్తున్నప్పుడే రాబోయే రోజుల్లో మనము తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇవాళ పార్లమెంట్ లో అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 370 ఆర్టికల్ కావచ్చు, తలక్ కావచ్చు, ట్రిపుల్ తలక్ కావచ్చు, లేకపోతే అయోధ్య రామ మందిరం ఇవాళ పునర్నిర్మాణం జరిగిందంటే అది మోడీ గారి నేతృత్వంలో జరిగింది. ఈ రకంగా ఎన్నో ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్ లో కూడా ఇవాళ స్క్రీన్ షాట్ తోని మనము కూరగాయలు మనం కొనుగోలు చేస్తున్నాం అంటే చదువు రాని వాళ్ళు కూడా ఆ రోజు ఆనాడు పార్లమెంట్ లో మోడీ గారు చెబితే అందరు ఏలన చేశారు, నవ్వారు. ఇవాళ నిజమైతుంది. ఇలాంటి అనేక పథకాలు తీసుకొచ్చారు. నా దేశం తప్ప వేరే, నా ప్రజలు తప్ప వేరే లేదు. కింద ఉన్నటువంటి సఫాయి కార్మికుల యొక్క కాలు కడిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోడీ. గొప్ప వ్యక్తి. ఎక్కడ రాజకీయాలు మన్ కీ బాత్ పెట్టారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఒక పక్కకు ఉన్నటువంటి ఒక గ్రామాల సంగారెడ్డి ఉన్నటువంటి ఒక గ్రామం పేరు మనం పలికించారు. ప్రతి గ్రామంలో ఎవరైనా అక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఎవరైనా టాలెంట్ ఉందంటే మన్ కీ బాత్ లో చెప్తున్నారు. ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అటువంటి ఒక నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలను మనం అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు సంక్షేమం మనం ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి మీరు అవసరం లేదు. మేము గ్యారెంటీగా చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ యొక్క పథకాలు ఏతున్నాయో సంక్షేమ పథకాలు ఏవి అందలేదు చెప్పండి, అడగండి. ఏది విక్రయం లేదు. నారీశక్తి విషయంలో కావచ్చు, లేకపోతే ఎల్పిజి సిలిండర్ కావచ్చు, ఉచితంగా ఎల్పిజి సిలిండర్ 33 కోట్ల మందికి ఇచ్చారే. ముద్రలో వీధి యొక్క పనిచేస్తున్నటువంటి వ్యాపారస్తులకు 45 కోట్ల రూపాయల యొక్క రుణాలు ఇచ్చారే. మధ్య తరగతి యొక్క వ్యాపారస్తులకు సెక్యూరిటీ లేని లోన్ ఇస్తున్నారు. ఏం కావాలి, ఏం కావాలి? కానీ మన గురించి అంత ఆలోచిస్తున్నప్పుడు మన యొక్క పక్కన ఉన్నటువంటి యొక్క ప్రజల గురించి మనం కొంచెం ఆలోచిస్తున్నాం. ఈ యొక్క స్కీమ్స్ తీసుకెళ్ళాను, అనేకమైనటువంటి పాంప్లెట్స్ వచ్చినాయి, తీసుకెళ్ళాను ప్రజలకు.